నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 2023 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎలక్షన్స్ పూర్తయితే మొన్న మే 13వ తారీఖు పార్లమెంట్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి పోలింగ్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఇక ఆ యొక్క సందర్భంలో అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పోటీ చేసి గెలిచినటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది స్థానం ఖాళీ అయినటువంటి సందర్భంలో మరొకసారి బైపోల్స్ అయితే పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇక ఇదే సందర్భంలో చాలామంది గ్రాడ్యుయేట్స్ ముఖ్యంగా పట్టభద్రులకి ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి విషయంలో కనీస పరిజ్ఞానం కూడా లేకపోవడం, అసలు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్‌లో ఎలాంటి తప్పిదాలు చేస్తున్నారు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఓటు ఎలా వారికి సంక్రమిస్తూ వస్తుంది, అలాగే అసలు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ సంబంధించినటువంటి విషయంలో లెక్కింపు ప్రక్రియ కొంచెం విచిత్రంగా కొనసాగుతూ ఉంటుంది. ఆ యొక్క లెక్కింపు ప్రక్రియ ఎలా ఉంటుంది, వాటన్నిటితో పాటుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో పోల్ చేసేటువంటి ఓటరు ప్రాధాన్యత విధంగా వారి యొక్క ఓటు హక్కునైతే వినియోగించకపోతున్నారు. అసలు ఇవన్నీ ఎలా ఉంటాయి? ఈ తప్పిదాలేంటి? ముందుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటుగా ముఖేష్ శ్యామల అడ్వకేట్, అలాగే పొలిటికల్ ఎనలిస్ట్ మనతో పాటుగా ఉన్నారు. అన్న నమస్తే. నమస్తేనే. ఈరోజు ఒక పత్రికలో మీ యొక్క ఆర్టికల్ చూసిన తర్వాత దీన్ని అసలు వీడియో రూపకంగా ఎందుకు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతోనైతే మిమ్మల్ని పిలవడం జరిగింది. ముందుగా అసలు ఎవరు కూడా ఇనిషియేట్ తీసుకోలేకపోతున్నారు. ఈ ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనే దానికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి అవగాహన లేకుంటుంది. అసలు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత వివిధ ఆ యొక్క ఏదైతే గ్రాడ్యుయేట్స్కి ఉన్నటువంటి ఆ యొక్క ప్రశ్నల మీద కూడా మాట్లాడదాం. అసలు ఎట్లా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనేది ప్రారంభమైనాయి? ఏ ఎలక్షన్ అయినా మనకు వచ్చేది ఎట్లా అనంటే, మనకి ఏదైతే ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉందో దాని ప్రకారంగానే ప్రతి ఎన్నిక జరుగుతుంది. ఈవెన్ వార్డు మెంబర్ ఎన్నిక నుంచి మొదలుకుంటే ప్రతిదీ. అందులో భాగంగానే మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు. మనకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉండంగా మనకి ఎమ్మెల్సీలు ఎందుకు? దీన్ని కూడా మనకు పార్లమెంటు ఆమోదంతోనే మనకి ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీలు కూడా మనకున్నటువంటి అన్ని రాష్ట్రాలలో దాదాపు 28-29 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలలో ఎమ్మెల్సీలు లేరు. కేవలం 6 రాష్ట్రాలలోనే ఉన్నారు. అది కూడా ఏపీ, తెలంగాణ, మన యూపీ, బీహారు, కర్ణాటక, మహారాష్ట్ర, అంతే. ఈ 6 రాష్ట్రాలలో మాత్రమే ఉన్నారు వీళ్ళు. వీళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంది అని అంటే, ఎమ్మెల్యేలు డైరెక్ట్ ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ తర్వాత ఈ ఎమ్మెల్సీలను ఎందుకు అని అంటే, వీళ్ళు చేసినటువంటి చట్టాలలో ఈ ఎమ్మెల్సీలు ఈ చట్టాలని దీన్ని ఎగువ సభ అంటాం, దీన్ని దిగువ సభ అంటాం. వీళ్ళు తయారు చేసినటువంటి చట్టాలలో ఏమైనా లోపాలు కానీ, ఏమైనా బెటర్మెంట్స్, ఏమైనా సూచనలు, సలహాలు చేయాలంటే వీళ్ళ దగ్గర డిస్కషన్ ఉంటుంది. ఈ డిస్కషన్ నుంచి లేదు, ఇందులో ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి, వీటిని సరిచేయండి అని చెప్పి మళ్ళీ శాసనసభకు పంపడానికి శాసన మండలి. ఈ శాసన మండలిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేల కంటే పవర్ఫుల్ నా దృష్టిలో. అంటే రాజ్యసభ, లోక్సభ నేషనల్ లెవెల్లో చెప్పుకున్నట్టు మీకు ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు అని అంటే వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నా, ఏదున్నా ఒక ఓటు తక్కువ ఉన్నదంటే వీళ్ళు పోటీ చేయడానికి అర్హులు. కానీ ఎమ్మెల్సీల విషయానికి వచ్చేసరికి ఒక సపరేట్ బాడీని తయారు చేసినారు. ఇందులో మళ్ళీ వీళ్ళు ఎంతమంది ఉండాలి, ఎందుకు ఉండాలి అనే దాన్ని కూడా మనకు యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారమే నడిచి వచ్చింది. ఈ రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే మన దగ్గర ఎమ్మెల్యే సీట్లు 119 ఉన్నాయి తెలంగాణలో. దీనికి 1/3 చేస్తే 40 ఉండాలి. ఈ 40లో ఎవరెన్ని ఉండాలి, ఎట్లా ఉండాలని మళ్ళీ స్పెసిఫిక్. మళ్ళీ గవర్నర్ కోట, ఎమ్మెల్యే కోట వచ్చేసి ఒక 6 ఉంటాయి. మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు 3 ఉంటాయి. టీచర్ ఎమ్మెల్సీలు ఒక 3 ఉంటాయి. ఒక 14 వచ్చేసి ఎమ్మెల్యేస్ వీళ్ళ ద్వారా ఎన్నుకోబడతారు. ఈ 14 మంది. ఇంకొక 14 మంది వచ్చేసి లోకల్ బాడీస్ అంటే సర్పంచ్లు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు ఉండదు, వార్డు మెంబర్లు ఉండదు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వీళ్ళు ఎన్నుకుంటారు. సర్పంచ్, వార్డు మెంబర్లకు ఓటు లేదు. వీళ్ళు వచ్చేసి గవర్నర్ కోటాకు సంబంధించి గ్రాడ్యుయేట్స్. ఇది గవర్నర్ కోట. గవర్నర్ కోట అని కాదు కానీ ఇందులో ఆర్ట్, లిటరేచరు, సోషల్ వర్క్ చేస్తూలని వీళ్ళంతా ఏంది అంటే సమాజం మీద
బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళు సమాజంలో మంచి జరగాలని చెప్పి ఒక సాహిత్యాన్ని రాస్తారు. వాళ్ళ దగ్గర డిఫరెంట్ కళలు ఉంటాయి. మీకు ఈ ఉపాధ్యాయులకి ఎందుకు ఇచ్చారు, వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని అంటే, మన దగ్గర గురువుకు ఉన్నటువంటి విలువ ఇప్పటికీ అదే స్థానం ఉంది. మనం చదువు చెప్పినటువంటి గురువు కనబడ్డా కూడా, ఒక్క నిమిషం కనబడ్డా కూడా మనం ఏం చేస్తాము అని అంటే ఖచ్చితంగా నమస్కరిస్తాము. కొంచెం ముందు వాళ్ళు అయితే పాదాభివందనం చేసేది. ఆ ఊర్లో టీచర్ వృత్తి చేసే వాళ్ళు అని అంటే వాళ్ళకు ఒక సపరేట్ ప్లాట్ఫామ్ ఉంటుంది, వాళ్ళకు మంచి అది ఉంటుంది. దాని తర్వాత మనకు గ్రామంలో విలువ ఉన్నది అని అంటే విద్యావంతులకు విలువ ఉంటుంది. అందుకోసం వీళ్ళని సెలెక్ట్ చేసినారు. ఈ లోకల్ బాడీస్ విషయానికి వస్తే మనకు 10 జిల్లాలు ఉంటే 10 జిల్లాలకు ప్లస్ రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్కు ఎడిషనల్ ఒక 4 ఉన్నాయి. 10 జిల్లాలు ప్లస్ 4. తర్వాత ఇక్కడ మీకు గ్రాడ్యుయేట్ వరంగల్, నల్గొండ, ఖమ్మం ఇప్పుడు జరుగుతున్నది ఒకటి, ఇంకొకటి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఒకటి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఒకటి. ఇట్లా ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి 3 ఎక్కడ ఎన్నిక జరిగినా, ఎక్కడ ఖాళీ జరిగినా అప్పటికి దాని ప్రకారం అయితే ఇదే సందర్భంలో కొన్ని విషయాలు మనం అబ్జర్వ్ చేయాలి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే ఒక రకమైనటువంటి హడావిడి అనేది మనం రెగ్యులర్గా అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాం. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఈ అబ్జర్వేషన్ అనేది మనకు చాలా తక్కువ కనబడతా ఉంటుంది. అసలు ఇది ఎందుకోసం అంటారు? ఎమ్మెల్సీలకు ప్రాధాన్యత మీరు చెప్పినట్టుగా ఎక్కువనే అని చెప్తా ఉన్నారు. ఆ కోణాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అయితే మీకు ఎమ్మెల్యే ఎన్నికలకు వచ్చేసరికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఓటర్ పాల్గొనే ఒక మాస్ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. అందులో కేవలం వాళ్ళు ఎవరినైతే ఎన్నుకోవాలో వాళ్ళ దగ్గర మాత్రమే వీళ్ళు వాళ్ళ గుర్తుకు దగ్గరనో వాళ్ళ పేరు దగ్గరనో వీళ్ళు ఓటేసి రావాల్సి ఉంటుంది. కానీ ఇది డిఫరెంట్. ఈ మాస్ ఓటింగ్ సిస్టంలో ఎన్నికయ్యే వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు. కానీ ఈ ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్నటువంటి శాసన మండలి కాబట్టి దానికి ప్రతి పద్ధతి మనకు ఓటర్ ఎన్రోల్మెంట్ నుంచి చూసుకుంటే కూడా ప్రతి పద్ధతి ఒక కొత్త రకంగానే ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దాదాపుగా ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటేసేటువంటి వాళ్ళలో 4,61,000 మంది ఇప్పుడు మొన్న ఎన్రోల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు మే 27వ తారీఖున పోలింగ్ కూడా జరగనున్నటువంటి సందర్భం కనబడుతుంది. నాకు తెలిసినంత వరకు చూసేటువంటి వాళ్ళలో 90% మంది పైకి కూడా అసలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ కూడా తెలియని వాళ్ళు కనబడతా ఉన్నారు. అంటే ఎక్కువ శాతము దాదాపు 10 to 12% అక్కడ ఓట్లు చెల్లని ఓట్లు కనబడతా ఉన్నాయి. వారి కోసం అసలు ఓటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది. అయితే మనకు దురదృష్టవశాత్తు ఏదైతే ఎంపీ, ఎమ్మెల్యేలు అయినటువంటి సాధారణ ఎన్నికల్లో బలవంతపు నమోదు, బలవంతపు ఓటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అదే సాంప్రదాయం ఇక్కడ రావడం అనేది మన దురదృష్టకరం. ఎందుకు అని అంటే ఒక గ్రాడ్యుయేట్ స్వయాన ఆయన అప్లై చేసుకోవాల్సినటువంటి ఓటుని ఊర్లో పెద్ద మనిషో ఇంకో లీడరో చోటా మోటో వాళ్ళు అప్లై చేయడం అనేది సర్టిఫికేట్ ఎందుకు అని అంటే రేపు నేను ఓటు అప్లై చేసిన కాబట్టి నేను చెప్పిన కేరా ఓటు అని అంటాడు. సేమ్ ఊర్లలో కూడా అంతే, నీ ఏజ్ సర్టిఫికేట్ తీసుకొని ఓటు అప్లై చేస్తారు. వాళ్ళకు వీళ్ళకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తేడా లేకుండా అయిపోతుంది. దీన్ని గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఓటింగ్ ప్రక్రియలో ఎన్రోల్మెంట్ ప్రక్రియలో వచ్చేసి నీకు ఓటర్ ఐడి కార్డు, నీకు డిగ్రీ సర్టిఫికేట్ మ్యాండేటరీ ఉంటుంది. చెప్పేసి ఓటర్ ఐడి కార్డు అప్లోడ్ చేయాల్సిందే, డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిందే. దీంట్లో ఏమైనా ఒక డౌట్ ఏంది అని అంటే దీంట్లో ఓపెన్ డిగ్రీ చేసే వాళ్ళకు ఏమైనా అవకాశం ఇస్తుర్రా అనేది ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి మీరేమో అట్లా అంటున్నారు, కానీ కనీసం ఈ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ ఫేకా ఒరిజినల్ అని చెప్పేసి చూసేటువంటి ఆ యొక్క పరిస్థితి కూడా కనబడట్లేదు. నేను అబ్జర్వ్ చేసిన కాడికి, ఒక జర్నలిస్ట్గా నేను అబ్జర్వ్ చేసిన కాడికి ఆ యొక్క పరిస్థితి ఈసీ తీసుకోవట్లేదు అనిపిస్తుంది. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్రోల్ అయిపోతున్నారేమో అనే డౌట్ వస్తుంది. అలా ఏం లేదు, వీటికి వెరిఫికేషన్ ఉంటుంది. కాకపోతే ఇందులో దురదృష్టకరం ఏంటి అని అంటే ఈ వెరిఫికేషన్ అనేది బిఎల్ఓ లెవెల్లో చేస్తారు. చేసినప్పుడు యాక్చువల్ ప్రాసెస్ ఏంటి అని అంటే వీళ్ళకు ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించి నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాతనే వీళ్ళు వెరిఫై చేసి ఈసీకి పంపుతారు. ఇది ఒక ప్రాసెస్ ప్రకారం. కానీ ఇప్పుడు ఏంది అంటే పలుకుబడి ఆధారంగా సరే ఈయన చదివే ఉంటాడులే అని చెప్పడం వల్ల కొన్ని ఓట్లలో నాణ్యత అయితే లేదు, అది షూర్.
కానీ ఈసీ చేయాల్సినటువంటిది ఏంటి అంటే ఒక డిగ్రీ సర్టిఫికేట్ కాన్వకేషన్ కావాలంటే కూడా మనకు ఒక కావాల్సినటువంటి ఏదైతే యూనివర్సిటీ పోర్టల్లో మీరు అన్ని డీటెయిల్స్ కొడితే అది వ్యాలిడా కాదా చెప్పే తీసుకుంటది. ఆ సిస్టాన్ని వీళ్ళు ఎంబెడెడ్ చేసుకోగలిగితే ఈ బిఎల్ఓలతోని పని కూడా పోతుంది. ఈ ఓటర్ నమోదు ప్రక్రియ దగ్గరనే తెలిసిపోతుంది ఇతను ఒరిజినల్ కాదా. ఇంకా దారిద్ర్యం ఏంది అని అంటే కొంతమంది ఎవరైతే నేను ఎమ్మెల్సీలో నేను కాంటాక్ట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఒక సంవత్సరం ముందు నుంచే నేను ఎన్రోల్మెంట్ మీద దృష్టి పెడుతుంటా. అవును, ఈసీ కూడా ఈవెన్ నోటిఫికేషన్ ఇయ్యదు ఎన్రోల్ చేసుకోమని. కానీ ఇక నేను పోగు చేస్తా సర్టిఫికేట్లు అన్న ఒక రూమ్ నిండా చేసి అలా చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏమైతుంది అని అంటే ఇలాంటి వ్యాలిడ్ చేసే సిస్టమ్ లో అంటే మనం ఒక 2 లక్షల ఓట్లు నేను ఎన్రోల్ చేస్తే 4 లక్షల ఓట్లు ఒకవేళ పూర్తిగా ఎన్రోల్ అయితే 2 లక్షల కోట వచ్చినా కానీ గెలిచినట్టే కదా. అది కూడా ఒక కారణం ఏమో అనుకోవచ్చు కదా వీళ్ళందరూ ఇట్లా చేసుకోవడానికి. అట్లా కూడా కాదు కానీ ఇందులో ఈ ఏదైతే విద్యావంతులు అన్నటువంటి పట్టభద్రులు ఉన్నారో వీళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి, వీళ్ళు ఎందుకు పాల్గొనాలి ఓటులో, వీళ్ళు ఎందుకు ఓటేయాలి, వీళ్ళ రిప్రజెంటేషన్ అక్కడ ఏముండాలి, గెలిచిన తర్వాత గెలిచినోడు మన కోసం ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఏం మాట్లాడేటోని ఎన్నుకోవాలి, నేనే ఎందుకు వేయాలి, నాకెందుకే ఈ రాజ్యాంగం ఒక స్పెషల్ హక్కుని ఇచ్చింది, నిన్నగాక మన ఎమ్మెల్యేకి వేసినాను, ఎంపీకి వేసినాను, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీకి నా పక్కన ఉన్నోడు నా తమ్ముడో మా నాయనో మా అమ్మకో ఇయ్యలేదు కానీ నాకే ఎందుకు ఇచ్చిండు ఉండాలి కదా. వీళ్ళ రిప్రజెంటేషన్ నన్ను ఎందుకు, అసలు రాజ్యాంగం నాకే ఎందుకు ఇచ్చింది, అది తెలిసినప్పుడు మాత్రమే నా ఓటు యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. ఇది చెప్పడంలో ఈసీ ఫెయిల్ అవుతున్నది. ఈ రాజకీయ పార్టీలు అంటారా వాళ్ళే మామూలు ఎలక్షన్స్ కు ప్రచారం చేసినట్టుగానే చేస్తా ఉన్నారు వీటికి కూడా. అసలు ఇంతకు ముందు మీకు ఇది సెకండ్ బై ఎలక్షన్. అవును, ఇది ఎమ్మెల్సీకి ఎట్లా అంటే మహబూబ్ నగర్ లోకల్ బాడీస్ బై ఎలక్షన్ జరిగింది. అక్కడ ఏంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు ఈ 4 లక్షల మందిని క్యాంపు కాదు కానీ స్థానికంగా ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో గుమిగూడ్చి ఇది ఒక 20 మంది ఏమో గ్రాడ్యుయేట్స్ ఉంటారు మనం ఏ మీటింగ్ చూసినా, మిగతా 50-60 మంది అంతా ఆ ఊరి సర్పంచులు లీడర్లు ఆ మండలానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ అంగబలం చూయించుకోవడానికి వాళ్ళని తీసుకొని వస్తే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి పోయి నేను అది చేస్తా ఇది చేస్తా ప్రశ్నిస్తా అని చెప్పడం ఇది ఒక దారిద్రమైనటువంటి అంశం. ఎందుకు అని అంటే నేనే ఒక గ్రాడ్యుయేట్ని, నాకు చట్టం తెలుసు, నాకు రాజ్యాంగం తెలుసు, నేను ఎవరిని రిప్రజెంట్ చేయాలి, నా భావాలు ఎవరు చెప్పాలి అనేటోడు నాకెందుకు కొట్టేయాలని వాడు చెప్పడం నాకేంది అనేది. అంటే ఈసీ ఒక దగ్గర చాలా ఫెయిల్ అవుతా ఉంది ముఖ్యంగా ఓటు వేయడంలో. నేను అనే కాదు మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, మీరు ఓటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయంలో కౌంటింగ్ దగ్గర చూసినట్టయితే మొత్తం చెల్ల నోట్లకు సంబంధించినటువంటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది మిగిలినటువంటి అన్ని ఎలక్షన్స్లో కంటే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. 100 రేట్లు ఇక్కడ 10 ఓట్లు చెల్లని ఉంటే అక్కడ 1000 ఓట్లు చెల్లనివి కనబడతా ఉంటాయి. అసలు ఈ చెల్లని ఓట్లకు గల ప్రధాన కారణం ఏంది, ఎలా ఉంటుంది ఒక డబ్బా మోడల్లో చెప్తే ఇంకా బాగుంటుంది. 14,000 చిల్లర మనకు తెలంగాణ వచ్చిన ఫస్ట్ టైం చెల్లని ఓట్లు. 8,900 చిల్లర సెకండ్ టైం. ఇదే వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేషన్ ఇది ధృవీకరించినటువంటి చెల్లని ఓట్లు అంటే మనం మామూలుగా ఒక వార్డు నెంబర్ ఎన్నికల్లో ఒక 100 ఓట్లు ఉన్నటువంటి వార్డు నెంబర్ ఎన్నికల్లో సంతకం కూడా రానటువంటి వేలుముద్ర వేసేటటువంటి ఎన్నికల్లో మీకు ఈ చెల్లని ఓట్లు అనేవి 2 సింగిల్ డిజిటే ఉంటది. ఇంకొకటి అదొక రకమైనటువంటి అంశం ఏంటంటే మీకు పోలింగ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ బహుశా ఒక 50 చిల్లర అయితే ఇక్కడ ఒక 70% అయింది సెకండ్ టైం. అవును, అంటే నేను ఓటు అప్లై చేసుకున్నాను, నాకు కనీస బాధ్యత కదా, ఓటింగ్ డేట్ తెలుసు అన్ని తెలుసు, నేను పోయి ఓటు వేయాలి కదా. అవును, ఇది వేయకపోయినప్పుడు నేను ఓటు అసలు ఎన్రోల్ చేసుకోవడానికి నేను అనర్హుని కదా. అంటే నేను చేసుకున్నప్పుడే కదా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండదు, నాకు సంబంధించిన సదరు లీడరో సదరు పార్టీ వ్యక్తి చేసింది కాబట్టి. ఇదే సందర్భంలో ఇంకొక ప్రశ్న, ఒక్కసారి ఓటును ఎన్రోల్ చేసుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు బైపోల్ వచ్చింది, ఈయన ఆల్రెడీ ఒకసారి ఎన్రోల్ చేసుకొని ఉన్నాడు కానీ మళ్ళీ ఎన్రోల్ చేసుకోమని చెప్తా ఉన్నారు. అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది? వాస్తవంగా దీని ప్రకారం చూసుకుంటే మనకి ఇంకా 50,000 పైచిలకు ఓటర్లు ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే చేసుకోలేక. ఎలక్షన్ కమిషన్ అనేది ఏదైతే ఉందో సరైనటువంటి అవగాహన కల్పించకపోవడం ఒక ఎత్తు. నేను 18 సంవత్సరాలు నిండిన తర్వాత సాధారణ ఓటర్ గా తీసుకున్న తర్వాత నాది ఇప్పటి వరకు ఓటు హక్కు పోలే, నేను చనిపోతే తప్ప తీసేరు, ఇది సాధారణ ఓటు. నేను
5 సంవత్సరాల కింద తీసుకున్నటువంటి ఆల్రెడీ ఓటేసినటువంటి వ్యక్తిని నా డిగ్రీ సర్టిఫికేట్ అయితే చెల్లకుండా పోదు కదా, ఖచ్చితంగా. నేనైతే చనిపోయి లేను కదా. అవును. సేమ్ అలాంటి సిస్టమే ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఓటింగ్ ఎన్రోల్మెంట్ లో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఓటింగ్ ఎన్రోల్ ఉంటుంది. కానీ ఉన్న ప్రతి ఓడు అప్లై చేసుకోవాలి, ప్రతిసారి అప్లై చేసుకోవాలంటే ఇట్స్ అ కాంప్లెక్స్ సిస్టమ్. దాని వల్ల కూడా మీకు ఓటర్ ఎన్రోల్మెంట్ అనేది తగ్గింది. ఈసారి మీకు చెప్పంగా 2 సార్లు ఏమో అది చేస్తే ఒక 4 లక్షల ఒక 2 సార్లు 3 సార్లు పొడిగించిన తర్వాత 4 లక్షల చిల్లర మీకు. అంటే వాస్తవంగా చూస్తే కూడా ఈ 3 జిల్లాలలో తక్కువలో తక్కువ 20 లక్షల గ్రాడ్యుయేట్స్ ఉండొచ్చు మొత్తం ఓవరాల్ గా. దాంట్లో 70 ఏళ్ళ పండు ముసలి ఉండొచ్చు, మొన్ననే గ్రాడ్యుయేషన్ అయినటువంటి డిగ్రీ క్యాండిడేట్ కూడా ఉండొచ్చు. అంటే మనం ఆ లెక్కను లెక్కేసుకుంటే 1/4 కూడా లేదు. కాబట్టి దీనికి అయితే మొదటి తప్పిదం ఎలక్షన్ కమిషన్ దే. ఎలక్షన్ కమిషన్ రిఫార్మ్స్ చాలా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే అది విధులు నిర్వర్తిస్తున్నట్టు మనకు కనపడుతుంది, తర్వాత నిద్రపోతుంది. ఒక అభ్యర్థి వాని ప్రచారంలో భారీగా మనకు ఓటింగ్లు కటౌట్లు కనబడితే ఎలక్షన్ ముందు నేను గమనించింది ఏంటంటే, మీరు ఓటేయండి, మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని ఏదో ఫిల్లర్ కింద చిన్న ఓటింగ్ మూలకు కూడా దానికి ఎక్కడ కట్టరు, ఆ ఫ్లెక్సీ తెచ్చి మరి దానికి 100 రూపాయల ఫ్లెక్సీని 1000 చేస్తారో బిల్లు ఏం చేస్తారో తెలియదు. దాన్ని ఆడ ఏలాడేస్తే కూడా నువ్వు వీక్కొని పోతాడు మళ్ళా. అంటే ఓటర్లని చైతన్యపరచడంలో ఎలక్షన్ కమిషన్ బాధ్యత అయితే నిర్వర్తిస్తలేదు. ఎందుకంటే అదొక ఇండిపెండెంట్ బాడీ, దానికి రాజకీయాలతో పని లేదు. కానీ దాని పని అది సక్రమంగా నిర్వహించడంలో మాత్రం 200% ఫెయిల్ అవుతున్నది. ఇదే సందర్భంలో ఓటింగ్ ప్రక్రియలో ఇప్పుడు మీరు 14,000 ఒక సందర్భంలో, 8,900 వరకు ఒక సందర్భంలో కేవలం ఇన్వాలిడ్ ఓట్లు కనబడతా ఉన్నాయి. ఇన్వాలిడ్ ఓట్ల విషయంలో ఇప్పుడు ఓటేసేటువంటి వాళ్ళకి ఎట్లా ఓటేయాలి, అసలు ఈ యొక్క ప్రక్రియ ఎట్లా ఉంటుంది? ఒక ABCD ఒక 5 అభ్యర్థులు అనుకుంటే ఆ అభ్యర్థులకు ప్రాధాన్యత ఎట్లా ఇవ్వాలి? సిగ్నేచర్ పెడితే చెల్తుందా చెల్లదా, రైట్ టిక్ పెడితే చెల్తుందా చెల్లదా, వాటి విషయంలో ఒకసారి చర్చ పెడితే బాగుంటుంది. ఒక 5 అభ్యర్థులు మనకు ఓటింగ్ లో ఉన్నారు, ఒకవేళ అభ్యర్థులు ఉన్నారు అని అనుకుంటే ఈయన పేరు ఒకవేళ A అయి ఉంటే ఈయన ఒక B క్యాండిడేట్, C క్యాండిడేట్, D క్యాండిడేట్ సేమ్ ఇలానే ఉంటది. ఇది ఉన్న తర్వాత ఈయనకు సంబంధించినటువంటి ఫోటో ఉంటది, తర్వాత ఈయనకు సంబంధించిన సదరు ఎవరైతే పార్టీకి ఉంటే పార్టీ లేదంటే ఇండిపెండెంట్ అని ఉంటది. ఇక్కడ ఒక బ్లాక్ ఉంటది. ఈ బ్లాక్ లో మనం చేయాల్సింది ఏంది అని అంటే, సాధారణ ఎన్నికల్లో అయితే నీకు A నచ్చిందా B నచ్చిందా ఎవరికో ఒకరికి ఓటేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేస్తే ఈ 5గురికి ఓటేయొచ్చు, దాన్నే ప్రాధాన్యత క్రమము అని అంటారు. నీకు మొదట ఎవరు కావాలి, రెండో ప్రాధాన్యత ఎవరు కావాలి అంటూ అందరికీ వేయొచ్చు ఓటు. ఇందులో నోటా కూడా ఉంటది, నీకు ఎవ్వరు నచ్చలేదు అన్నప్పుడు నోటా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇందులో సాధారణంగా చేస్తున్నటువంటి తప్పులు ఏంది అని అంటే, ముఖ్యంగా ఓటర్లు జనరల్ గా అయితే ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో నేను 5వ వ్యక్తికి ఒకవేళ 1వ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, మొదటి వ్యక్తికి 2వ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ఇట్లా ఇవ్వచ్చు. ఇక్కడ మళ్ళీ నాకు చాలా మంది ఏం చేస్తున్నారంటే, మీరు ప్రిఫరెన్స్ అంటున్నారు, నేను ఒక్కరికే ఓటేయాలని చెప్పేసి ఇప్పుడు ఈ 2వ పర్సన్ B నేమ్ కి ఇవ్వాలనుకున్నప్పుడు రైట్ టిక్ పెడుతున్నారు. ఈ రైట్ టిక్ పరిస్థితి ఏంటి? ఇక్కడ చేయకూడనటువంటి అంశాలు 3 ఉంటాయి. ఒకటి, మనం ఓటర్ ఎదురుగా రైట్ టిక్ పెట్టకూడదు, ప్రాధాన్యతా క్రమాలని సీరియల్ నెంబర్లు మాత్రమే ఇవ్వాలి. వాళ్ళు ఒక మీకు స్కెచ్ పెన్ ఇస్తారు, ఆ స్కెచ్ పెన్ తోని కేవలం ఇలా రాసినట్టు 1 2 3 అనేది రాయాలి. ఒకటి టిక్ మార్క్ అసలే చేయొద్దు. ఇవన్నీ చేయకుండా కొంతమంది అతి తెలివితో ఏం చేస్తారంటే, నాకు ఎక్కువ ఇంగ్లీష్ వస్తుంది అని చెప్పి ONE1 అని కూడా అది కూడా యాక్సెప్ట్ చేయరు. తర్వాత మీరు ప్రిఫరెన్స్ ఇచ్చే క్రమంలో ఒక వ్యక్తికి 1 అని ఇచ్చిన తర్వాత మళ్ళొక తర్వాత 2 అని ఇచ్చి 3 ఇచ్చి మళ్ళొక క్యాండిడేట్ ఒకవేళ 2 ఇచ్చారు అనుకోండి, ఇది ఓటు అంటే డబుల్ అనేది తీసుకోకూడదు. ఇంకో ఇక్కడ ఇవి గమనిస్తే మనం ఏదైతే ఓట్లు కాలిపోయినటువంటి ఓట్లు ఉంటాయో వాటిని చూసినప్పుడు చిత్ర విచిత్రాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే సిగ్నేచర్ కూడా ఒకళ్ళు పోయి మన పేరు రాసి వస్తాడు, అంటే అభ్యర్థి పేరు రాసిస్తాడు. అభ్యర్థి పేరు కాదు, ఈయన పేరు కూడా రాస్తారు. సంతకం పెట్టిన ఆయన ఒక స్టైల్ అయితే అభ్యర్థి పేరు రాస్తే ఆయన ఒక స్టైల్. ఇంకో స్టైల్ ఏం చేస్తారంటే ఆయన సీరియల్ నెంబర్ రౌండ్ అప్ చేసి వస్తారు. అక్కడ ఇప్పుడు సీరియల్ నెంబర్ రౌండ్ అప్ చేసిండు ఒక దగ్గర, ఇంకో దగ్గర ఇట్లా చేసిండు. అంటే ఇది కూడా మీరు బ్యాలెట్ మీద చేయాల్సింది కేవలం నెంబరింగ్ ఇచ్చేసి 1 2 3. ఇప్పుడు కొంతమంది ఇట్లా 1 నెంబర్ ఇచ్చి ఇట్లా రౌండ్ అప్ చేస్తారు ఇదే డబ్బాలో, అప్పుడు ఏమైంది? చెల్లదు.
ఇది కూడా చెల్లదు. అది కూడా నాట్ వ్యాలిడ్. ఓకే. మీరు నెంబర్ తప్ప వేరే ఏం రాయడానికి లేదు. కేవలం మీరు ఒకసారి మీరు ప్రాధాన్యత చూస్తున్నటువంటి క్రమాలు గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా మీరు ప్రాధాన్యత క్రమాన్ని మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ 50 మంది పోటీ చేశారు అనుకోండి, 50 మందికి మీరు సీరియల్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఒక్క దగ్గర ఒకవేళ మీరు 1 to 5 అని ఇచ్చే దగ్గర ఒక 3 నెంబర్ మర్చిపోతే కూడా ఈ ఓటు ఫెయిల్ చెల్లదు అవుతుంది. ఇంకా. కాబట్టి వీటిని ఖచ్చితంగా చూసుకోవాలి. ఎక్కడ టిక్ మార్క్ పెట్టొద్దు, ఓఎన్ఈ 1 అని రాయొద్దు, అతి తెలివితోని సంతకం పెట్టొద్దు, మీ పేర్లు రాయొద్దు. అట్ ద సేమ్ టైం మీరు రౌండ్ అప్ చేయొద్దు క్యాండిడేట్ కి ఎదురుగా. సిగ్నేచర్ పెట్టకూడదు, ఇక నేమ్ ఇంకా రాయకూడదు. ఒకవేళ మీ యొక్క లీడర్ మీద విపరీతమైన అభిమానం ఉన్న అతి తెలివి ఉన్నటువంటి ఓటరు, అది విద్యావంతుడు గ్రాడ్యుయేట్ ఆల్రెడీ. ఆయన పట్టాభద్రుడు ఏం చేస్తాడంటే ఆయన ఫోటో ఉన్న దగ్గరను ఆయన గుండె మీద సంతకం చేసి వస్తారు. పాస్పోర్ట్ ఇస్తే ఆ ఫోటో మీద కూడా సంతకం చేసి వస్తారు. ఆ అతి చేయొద్దు. ఫస్ట్ మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అంటేనే ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నట్టు సొసైటీలో. ఆల్రెడీ మనకి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లోకి పోయి ఒక 10 నిమిషాలు చదువుకుంటే అన్ని రకాల సతీష్ ఒకసారి ఈ డోంట్స్ అన్ని కూడా మళ్ళీ జూమ్ చేసి చూపించు. అన్ని రకాలు ఏ విధంగా ఓటేయాలి. సరే, ఎలక్షన్ కమిషన్ బహిర్గతంగా మనకు చెప్పలేకపోతున్నది, మంచి మంచి సెలబ్రిటీలను తీసుకొని వచ్చి ప్రచారం చేయలేకపోతుంది కావచ్చు. ఈ రౌండ్ ఆఫ్ లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా చేయకూడదు. కేవలం మనం చేయాల్సిందల్లా ఈ డబ్బాలో 1, 2, 3, 4 సీరియల్ నెంబర్ రాయడానికి ఈ గ్రీన్ లో ఉన్నటువంటి దాన్ని మాత్రమే మనం చేయాలి. అంతే. మీరు వేరే ఏం చేయడానికి లేదు. దాంట్లో మీరు ఈ 1 నెంబర్ వేసి మళ్ళీ ఇక్కడ సంతకం పెట్టినా నాట్ వ్యాలిడ్ అది ఓటు. ఓకే. 1, 2, 3 మీరు సీరియల్ నెంబర్ రాయడం తప్ప. అంటే ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంతర్జాలంలోనో ఆడనో ఎన్నో కొంచెం డిస్ప్లే చేస్తున్నారు. కానీ కనీసం అంటే అభ్యర్థులు కూడా ఈ విషయాన్ని ఎడ్యుకేట్ చేయడంలో విఫలమవుతున్నారు. అభ్యర్థుల విషయానికి వచ్చేస్తే అభ్యర్థులు గెలవాలన్నటువంటి ఒక ఆతురత, ఒక ఎగ్జైట్. ఇప్పుడు సాధారణంగా మనకు నార్మల్ ఎలక్షన్స్ లో ఒక నమూనా బ్యాలెట్ అని చెప్పేసి ఇట్లా పట్టుకొని ఇట్లా ఒత్తండి ఈవీఎం నమూనాను తీసుకొని పోతా ఉన్నారు. కూడా ఆల్రెడీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ బ్యాలెట్ లో మీకు ఏంటి అంటే తన పేరు ఉంటది, సీరియల్ నెంబర్ పేరు ఉంటది, మిగతా అన్ని బ్లాక్ ఉంటాయి. నా దగ్గర 1వ నెంబర్ వేయండి అని మాత్రమే చెప్తున్నారు. 1వ నెంబర్ కు బదులుగా ఇవన్నీ వేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మీరు వేరే ఏది రాయొద్దు, కేవలం 1 రాయండి నాకే వస్తుంది, 1 రాయండి నాకే వస్తుంది అవును అనే ప్రచారం. మీకు బ్యాలెట్ ఏదైనా నమూనా బ్యాలెట్ చూస్తే మీకు ఖచ్చితంగా ఆయన పేరు తప్ప ఇంకా వేరేది ఏది ఉండదు. అరే నాయన ఇట్లా వేయాలి, పరిస్థితి ఇది అని చెప్తామని అంటే వీళ్ళ దృష్టిలో ఎవరైతే పోటీదారులు ఉంటారో వీళ్ళ దృష్టిలో నాకంటే నీకు ఎక్కువ తెలుసా అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు. విద్యావంతులకు కొంచెం ఈగో ఎక్కువ ఉంటది కదా. నేనేమైనా ఎక్కువ చెప్తే వీడెవడా నన్ను ఓటాడుతాడు ఇవన్నీ చెప్తున్నాడు అనేటాడు, మళ్ళీ వాడే తప్పు చేసేస్తాడు. ఇదే సందర్భంలో ఇంకా చాలా డౌట్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఒక 2 లక్షల వరకు 2 లక్షల ఓట్ల వరకు ఒకవేళ వచ్చినట్టయితే, ఒక 2 లక్షల ఓట్లు కనుక వస్తే ఆ 2 లక్షల ఓట్ల కౌంటింగ్ విషయంలో కూడా చాలా డిఫరెంట్ కనబడతా ఉంటుంది. 2 లక్షల ఓట్లు పోల్ అయినాయి అనుకుంటే ఈ 2 లక్షల ఓట్లకు సంబంధించి ఒక 5గురు అభ్యర్థులు, మనం ముందు ఇప్పుడు 5గురు అభ్యర్థులు తీసుకున్నాం కాబట్టి 5 క్యాండిడేట్స్. ఈ 5 క్యాండిడేట్స్ విషయంలో మనకు మామూలుగా చాలా మందికి తెలిసినటువంటి విషయం ఏంటంటే కేవలము 1,00,000 ఓటు అంటే దీనిలో by 2 వస్తే గెలిచినట్టు అని చెప్పి చూపిస్తూ ఉంటారు. కానీ ఆ యొక్క లెక్కింపు అనే దానిలో కూడా చాలా డౌట్స్ కనబడతా ఉన్నాయి. ఆ లెక్కింపు ప్రక్రియ గురించి ఒకసారి మాట్లాడుకుంటాం. ఈ లెక్కింపుని వచ్చేసి క్వాటా అంటారు. అంటే నువ్వు క్వాటా మనం మామూలు ఎన్నికల్లో అయితే మెజారిటీ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలిచినట్టు. ఇక్కడ మెజారిటీ కాదు, కంపల్సరీ 50%. కోటా ఎవరికి వస్తే వాళ్ళు గెలిచినట్టు. కోటా అంటే ఏంది అనేది సమస్య ఇక్కడ. అవును, కోటా అంటే ఏంది అంటే ఒకవేళ మనం అంత పెద్ద అంకె తీసుకుంటే పెద్దగా అయితే 1 సున్నా తక్కువ చేస్తున్నాం. 20,000 వరకు తీసుకోండి. దీంట్లో 20,000 కంటే 20,000 తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒకవేళ 20,800 పోల్ అయినాయి అని అనుకుందాం. 10,401. అది కూడా తప్పే. ఇక్కడనే పప్పుల కాలేశ్వరం దీనిలో మళ్ళీ నెగిటివ్ ఓట్స్ 20,800లో ఈ డు నాట్స్ చేసేటోళ్ళు అతి తెలివి ఉన్న వాళ్ళు ఒక 800 మంది అట్లా చేసిర్రు అనుకుంటే ఇవి కౌంట్లెస్. అసలు వీడు ఓటేసి కూడా దండగే, వీళ్ళు గెలుపులోకి పరిగణలోకి తీసుకోరు. ఓటు తప్పు ఓటు వేసినోడు ఎలాంటి వాడు అవుతుంటాడో ఓటింగ్ లో పాల్గొన్నోడు వీళ్ళకి పెద్ద తేడా ఉండదు ఇందులో. కాబట్టి 800 మైనస్ చేస్తే మీకు 20,000 ఓట్లు ఏవైతే ఉంటాయో వీటి ప్రాతినిధ్యంతోనే ఎన్నుకుంటారు.
ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీకు కోటా. ఈ కోటాలో ఏంది అని అంటే మనకు వేరే రకమైనటువంటి ఫార్ములా ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఉన్నప్పటికీ సింపుల్ గా వ్యూవర్స్ కి అర్థం కాదు, అంత పెద్ద క్యాలిక్యులేషన్ అది ఇది పెట్టినాం అనుకో, గ్రాడ్యుయేట్స్ వ్యూవర్స్ లేరు ఇప్పుడు, మనం ఓన్లీ గ్రాడ్యుయేట్స్ కోసమే చేస్తున్నాం. అందరూ చూస్తారు కాబట్టి జస్ట్ మీరు బై 2 చేస్తే 10,000 వస్తాయి కదా, +1 10,000 కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా ఈయన గెలిచినట్టు అభ్యర్థి. ఓకే, దిస్ ఇస్ ద ఫండమెంటల్ ఫార్ములా. ఓకే, ఈ 10,000 ఒకవేళ 10,000 రాకుంటే కూడా మళ్ళా సెకండ్ కౌంటింగ్ అయింది. 10,000 ప్లస్ ఒకటి రావాలి. 10,000 ఒకటి వస్తే ఇంకా మీరు మిగతా లెక్క పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఒక్కసారి రావు ఈ ప్రిఫరెన్సెస్. దాంట్లో సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ అని మనకు లాస్ట్ టైం ఎలక్షన్ అయినప్పుడు 3 రోజులు పట్టింది. అప్పుడు పల్ల రాజేశ్వర రెడ్డి విషయంలో కూడా మేము చూసినాం అప్పుడు. ఒకసారి అరేంజ్ చేస్తారా? అంటే మొత్తం మీద ఈ ఎలక్షన్ కౌంటింగ్ ప్రాసెస్ విషయంలో చాలా డౌట్స్ కనబడతా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ ప్రాసెస్ అంతా ఒక రకంగా ఉంటే కౌంటింగ్ 3 రోజులు 2.5 రోజులు 3 రాత్రులు ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. 10,000 ప్లస్ ఒకటి వేసుకున్నాం, 10,001 వచ్చిన ఆయన విన్నర్. మన దగ్గర క్యాండిడేట్లు ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, సి ఉన్నాడు, డి ఉన్నాడు అని అనుకుందాం. ఆయనతో ఈ కూడా పెట్టేస్తే 5 క్యాండిడేట్స్. ఈ 20,000 ఓట్లు మనం వేసేది ఏంటిది, ఇక్కడ ఒక క్యాండిడేట్ కి వేయం. అవును, ఇద్దరు 1 2 3 4 ఇద్దరికి వేస్తారు. నేను లాస్ట్ టైం అయితే ఇద్దరికి వేసినాను, అంతకు ముందు సారి 3 వేసినాను. ఆ అవగాహనని బట్టి మనకు అందులో ప్రాధాన్యత క్రమం, నీకు ద బెస్ట్ ఎవరు, దాని తర్వాత ఎవరు అంటే అవన్నీ ఆయన గుణగణాలు కావచ్చు, ఆయన విద్యార్హతలు కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి స్కిల్స్ కావచ్చు. ఇక్కడ ఇంకొక ముఖ్య అంశం ఏంది అని అంటే, దీన్ని భావదారిద్ర్యమైనటువంటి అంశం ఏంది అని అంటే, చెప్పండి, మనం ఇంతసేపు అంతా పట్టభద్రులు ఎన్నికని మాట్లాడినాం. కానీ ఇప్పుడు ఎవరైతే ఎన్నికల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఏం ఎన్నిక చేసిరో తెలుసా? చెప్పండి. నిరుద్యోగుల ఎన్నికలాగా చేసి మనం వింటున్నాం కదా రోజు పొద్దున్న లేచి వార్తలు చూస్తే నిరుద్యోగుల ఎన్నిక అని అంటున్నారు. డెఫినేషన్ తెలియదు. నా 3 జిల్లాల్లో కలిపి 4,61,000 మంది నిరుద్యోగులు ఉంటారా? ఉండరు. ఒకవేళ ఉన్నారే అనుకోండి, ఇదే కాంగ్రెస్ పార్టీ మేము 5 సంవత్సరాల్లో 2 లక్షల జాబులు ఫిలప్ చేస్తామని అంటే, మరి నా 3 జిల్లాలని 4,61,000 మంది నిరుద్యోగులు ఉంటే జిల్లాల పరిస్థితి ఏంది? నా కాడనే పెట్టలేవు కదా నువ్వు. ఇంతమందికి అకామిడేట్ చేయలేవు. నిరుద్యోగులు ఎన్నిక కాదండి, దీన్ని గ్రాడ్యుయేట్ ఎన్నికను గ్రాడ్యుయేట్ చూడాలి. కానీ దీని పరువు దిగజారినటువంటి ఎవరు అని అంటే పొలిటికల్ పార్టీస్. మంచి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఇదే శాసన మండలిని ఇరానీ కేఫ్ తో పోల్చడం అనేది చాలా దారిద్రమైనటువంటి అంశం. ఎందుకనంటే మరి అలాంటప్పుడు నువ్వు ఇరానీ కేఫ్ అని అన్నావు, స్టేట్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటది. రాజశేఖర రెడ్డి తీసేసిన రోజులు కూడా ఉన్నాయి. అవును, ఎన్టీఆర్ తీసేస్తే రాజశేఖర రెడ్డి పెట్టిండు. అవును, మధ్యలో చంద్రబాబు తీసేసినాడు. సారీ ఎన్టీఆర్ తీసేసిండు. అంతకంటే ముందు 1958 నుంచి ఉంటే ఎన్టీఆర్ ఏమో రద్దు చేసిండు. ఎందుకు రద్దు చేసిండు అంటే, మేము అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లుల్ని శాసన మండలికి పంపితే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దీన్ని ఊకే తప్పులు పడుతున్నారు అని చెప్పి ఈయన పార్లమెంట్ ఆమోదంతో రద్దు చేసిండు శాసన మండలిని. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 2004లో ఆయనకు ఒక ఆలోచన వచ్చి అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంట్ పంపితే రాష్ట్రపతి ఆమోదంతో మళ్ళీ శాసన మండలి 2007 రాజకీయ నిరుద్యోగులకు ఇది ఒక అవకాశం దొరుకుతుంది అంతే. నిరుద్యోగుల ఎన్నిక కాదు, రాజకీయ నిరుద్యోగ ఎన్నిక. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ట్యాగ్ లైన్. ఒకసారి ఇది చూద్దాం. అయితే ఒక ఏ అనే వ్యక్తికి ఎగ్జాంపుల్ 2,600 వచ్చింది అనుకోండి, మీకు మళ్ళీ ఏంది అంటే ఎవరి బాక్స్ వాళ్ళకి పెడతారు. ఎంతమంది అభ్యర్థులు ఉంటే అంతమంది బాక్స్ పెట్టేస్తారు. ఈయనకు ఒకవేళ బికి 8,000 వచ్చినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10,600. ఇది ఒక 5,200 వచ్చినాయి ఈయనకు. ఈ డికి 4,200 వచ్చినాయి. ఇట్లా మీకు 20,000 ని వారి బ్లాక్స్ లలో వేస్తూ వాళ్ళకు ఒక ఫార్మాట్ ఉంటది కౌంటింగ్ వాళ్ళకి. ఇక్కడ మెచ్చుకోవాల్సినటువంటిది ఎవరిని అని అంటే కౌంటింగ్ చేసే వాళ్ళని. చాలా దారుణంగా కనబడతా ఉంటారు. ఇవన్నీ మళ్ళీ మీకు ప్లస్ చేస్తే ఇంత 20,000. ఇక టాలీ కాకపోతే కూడా మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ 2 రోజులు పడుతుంది. వాళ్ళకి షిఫ్ట్ల వైజ్ గా ఉంటది. వాళ్ళు రిఫ్రెష్ అయితే 8 అవర్స్ చేసి మళ్ళీ 8 అవర్స్ వేరే వాళ్ళు వస్తారు డ్యూటీకి. ఒక ప్రాపర్ ఫార్మాట్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి వచ్చింది జనరల్ గా మనకు 10,800లో 800 అతి తెలుగు వాళ్ళు ఎలిమినేట్ చేసేసినాం. 20,000 మిగిలిరు. 20,000 ఎంత రావాలి? 10,000 రావాలి. 10,001లో ఎవరికి కనబడుతుందా?
ఈ 10,000 రావాలి, 10,000 ఒకటి రావాలి. 10,001లో ఏ ఒక్కరికి 10,001 రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఫస్ట్ రౌండ్. ఇది మొదటి ప్రాధాన్యత. ఎలిమినేట్ చేద్దామా ఇప్పుడు? మనం చేయడానికి ఉండదు కదా, వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. అందులో ఏం చేస్తారనంటే ఇప్పుడు ఇందులో అతి తక్కువ ఓట్లు వచ్చింది ఎవరికి? ఏక్ కనబడుతున్నాయి. ఏక్ కనబడినప్పుడు ఇప్పుడు సెకండ్ రౌండ్ చేసేటప్పుడు అందరు ఏమనుకుంటారంటే, ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనము లాస్ట్ టైం ఎలక్షన్ 2వ ప్రాధాన్యతతో గెలిచిండు అని అన్నారు. 2వ ప్రాధాన్యత అంటే అందరూ కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఏంటంటే, ఇక మొదటి ప్రాధాన్యత ఓట్లను తీసి పక్కకు పడేసి సెకండ్ నెంబర్ ఉన్నాయి కౌంట్ చేస్తే అందులో ఎక్కువ వచ్చినట్టుంది అని అనుకుంటున్నారు. అది కాదు లాజిక్. ఈ 2,600 అతి తక్కువ ఉన్నతని ఎలిమినేట్ చేస్తారు. ఈ 2,600లో 2వ ప్రాధాన్యత పోతారా? ఈ ఏ అనే వ్యక్తికి మొదటి ప్రాధాన్యత, కేవలం మొదటి ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక 600 మంది మొదటి ప్రాధాన్యత ఇచ్చారు అనుకోండి. ఈ 600 ఓట్లు బిలాంగ్స్ టు ఏ. ఇది ఈయన డబ్బలు కట్టేస్తారు. అవును, అది అయిపోయింది. మిగతా 2,000 ఓట్లు ఉన్నాయి అనుకోండి. ఈ 2,000 ఓట్లు 2, 3, 4 ఈ ప్రాధాన్యతలు ఇచ్చారు అనుకోండి. వీళ్ళందరిలో 3వ ప్రాధాన్యత ఓట్లు లా కాకుండా దీంట్లో ఉన్నటువంటి సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఏమేమి ఉన్నాయి, ఎవరెవరికి వేసారు? ఈ సెకండ్ ప్రాధాన్యత ఒకవేళ దీంట్లో ఒక 500 బీకి వేసారు అనుకుందాం. అవును, తెచ్చి ఇక్కడ ప్లస్ చేస్తారు. ఇంకొక 800 సపోజ్ సికి 1300 అయింది వేస్తారు. వేసినప్పుడు ఏం చేస్తారంటే వీటిని క్యాలిక్యులేట్ చేస్తారు. 8,500, 6,000, ఈయనకు ఒక 1000 వచ్చింది అనుకోండి. 5,200 అయింది. ఈయనకి ఏమైంది? 5,200 అయినాయి. ఇప్పుడు మన మ్యాజిక్ ఫిగర్ దాటిందా? ఇంకా కుదరలేదు అది. ఇది కుదరనప్పుడు మళ్ళీ థర్డ్ రౌండ్ ఎలిమినేషన్ ఉంటుంది. ఇందులో లీస్ట్ ఉన్నది ఎవరు? మళ్ళీ 5,200 కావాలి. 5,200 ఉన్నాడు, ఈయన తీసుకుంటారు. ఇందులో డీలకు వెళ్ళి మళ్ళీ ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది. ఎలిమినేషన్ స్టార్ట్ అయ్యి వీళ్ళకు ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అది తీసేసి 1, 2 ఈయనకు 1 ఇచ్చిన వాళ్ళు ఉంటారు, 2 ఇచ్చిన వాళ్ళని కలిపినాం కదా. ఇవి కాకుండా దీంట్లో థర్డ్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు. ఆ 1, 2 ఇచ్చిన వాళ్ళే తీసి పక్కకు పడేస్తారు. మిగతా ప్రిఫరెన్స్ ఓట్లు ఒకవేళ 3,000 ఓట్లు ఉన్నాయి అనుకోండి, ఇవి వీళ్ళకి డిస్బర్స్ కావాలి. థర్డ్ ప్రయారిటీ ఎవరెవరికి? థర్డ్ ప్రయారిటీ ఒకవేళ బీకి ఇచ్చారు అనుకోండి, అట్లా ఒకవేళ 1,600 ఓట్లు ఈయనకి వేసారు అనుకోండి లక్కీలీ, ఏమైతుంది? 10,200 అవుతుంది. మార్జిన్ కు దగ్గర అయిపోయింది. ఇక విన్నింగ్ అయినా ఇప్పుడు ఈయనకి ఎంత ఇచ్చిరో చూస్తారు. ఒకవేళ ఒక 1000 ఇచ్చారు అనుకోండి, ఇంకా ఎంత ఇచ్చినా గానీ ఇక్కడ 7,000 10,000 చూస్తారు. వీళ్ళిద్దరే కాబట్టి చూస్తారు. ఈ విధంగా ఎలిమినేట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఈ కౌంటింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనము కాలిపోయిన ఓట్లు ఒక్కటి మాత్రమే పక్కకు పడతాయి. ఇందులో ఈ ఎలిమినేషన్ రౌండ్ లో ఈయనకు ఏని తీసేస్తున్నాం కదా, ఈ ఓట్లన్నీ పక్కకు పడేయాలని నీకు ఉండదు. మళ్ళీ ఏలో కేవలం ఏ కేసుని ఒక దగ్గర పెట్టి మళ్ళీ ఆయన ఏమైనా కోర్టు పోవడం ఇంకోటి జరుగుతుంది. ఇక్కడ లెక్క కనబడాలి. ఇప్పుడు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది చూసినా గానీ మళ్ళీ 10,000 తీసుకురావాలి. మళ్ళీ టోటల్ టాలీ అవుతుంటది. ఆ టాలీ చేసుకుంటూ ఈ విధంగా మీకు ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళిపోయి మ్యాజిక్ ఫిగర్ దాకా కౌంటింగ్ చేసేస్తారు. దీన్ని ఇప్పుడు ఈయన ఏ ప్రాధాన్యతతో గెలిచినట్టు? 3వ ప్రాధాన్యత. ఇప్పుడు వ్యక్తి 3వ ప్రాధాన్యతతో గెలిచినట్టు. ఇలా గనక జరిగితే మనకు ఒక 4 రోజులు పడుతుంది. ఇదే సందర్భంలో ఒక 2 ప్రశ్న ఏంటంటే, ఈయనకు ఒక మార్జిన్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. ఆ మార్జిన్ అనేది 3వ ప్రాధాన్యతకు వచ్చేసరికి మీరు చెప్పిన ప్రకారము ఒక తక్కువ ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే ఒక 3,000 వరకు కనబడతా ఉంది. ఇటు సికి బీకి మధ్యలో తేడా. అదే 3,000 మార్జిన్ అని చెప్తా ఉంటారా, లేకపోతే దీన్ని డైరెక్ట్ గా గెలిచేసి అని చెప్పుకోవాల్సిందేనా? ఈ ప్రాధాన్యత ఓట్లో ఇంత మార్జిన్ తో గెలిచిండు అని చెప్తారు. లీడ్ తో గెలిచిరు అని అంటారు. ఈ లీడ్ అసలు కన్సిడర్ చేయరు. ఫైనల్లో వచ్చినటువంటి లీడే. ఈయన కేవలం ఈయన మీద 3వ ప్రాధాన్యతలో ఇంత లీడ్ తోని గెలిచిండు అని తప్ప లేదు ఏకి ఇంతతోని బీకి ఇంతతోని మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ ఉండదు. లాస్ట్ కి వచ్చేసరికి ఇద్దరే మిగులుతారు. ఇద్దరే మిగిలొచ్చు. ఒకవేళ ఇంకా మనకు నెంబర్స్ ఎక్కువ అయితే నెంబర్ కావచ్చు. అంటే ఒకనొక టైం సెకండ్ ప్రయారిటీ సెకండ్ హైయెస్ట్ ఎవరు, ఫస్ట్ హైయెస్ట్ ఎవరు అనేది ఇంపార్టెంట్. దీన్ని మేజర్ గా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ మ్యాజిక్ ఫిగర్ కు దాటిందా లేదా అనేది ఇంపార్టెంట్. అయితే మా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఏకి ఇక్కడ మీరు 600 మందిని మాత్రమే తీసుకున్నారు. ఇక్కడ 2,600 మందిలో 2,400 మంది ఏకి మొదటి ప్రియారిటీ ఇచ్చి వదిలేశారు. 200 మాత్రమే మిగిలినప్పుడు ఆ ప్రాసెస్ అనే దానికి ఇంకా లెంత్ పెరుగుతుంది. 200 డిస్పాచ్ చేయాల్సిందే. 200 డిస్పాచ్ చేయాలి.
ప్రాసెస్ మనకి ఎలక్షన్ కమిషన్ అంటే ఒకనొక టైంలో ఇది మ్యాజిక్ ఫిగర్ ని టచ్ అవ్వడానికి ఆప్షన్ లేని సందర్భం ఏమైనా అట్లా ఉంటుందా అని. అస్సలు ఉండదు. ఎందుకు అని అంటే మీరు పోలైన ఓట్ల నుంచే కదా మ్యాజిక్ ఫిగర్ తీసుకుంది. ఆల్రెడీ కాలిపోయినటువంటి ఓట్లు చెల్లనటువంటి తీసేసినాకనే కదా మీరు ఓట్లలో లెక్క పెట్టినప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఎందుకు రాదండి? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా రావాల్సింది వస్తుంది అంతే. ఇక యాజ్ పర్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ దాని ప్రకారమే మనకి ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసింది ఎట్లా చేయాలి ఏంది, వాళ్ళ ఫార్మాట్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఇదైతే సింప్లెస్ట్ గా మనకు అర్థమయ్యే ఎవరైతే ఎలక్షన్ లో పాల్గొన్నటువంటి అభ్యర్థులకు తక్కువ అవగాహన ఉంటది, ఓటర్లకు అసలే అవగాహన ఉండదు. ఆడ కూర్చున్నటువంటి ఏజెంట్లు ఇంకా కన్ఫ్యూజన్. కేవలం కౌంటింగ్ చేసేటువంటి వాళ్ళకే క్లాసెస్ చెప్తా ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాపర్ క్లాసెస్ ఉంటది. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కదా సొసైటీ, కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు. మిగతా వాళ్ళు ఏంది అని అంటే ఏదో వేసినాం అయిపోయింది వచ్చేసినాం అంతే అనేటట్టు. ఇదంతా తతంగమును దాదాపుగా ఒక 4 రోజులు అయితే ఈజీగా చేయడానికి ఉంటది. ఒకవేళ ప్రాధాన్యత డేట్ పెరిగిన కొద్దీ చేంజెస్ అనేది మనకు కనబడుతుంది. ప్రాధాన్యతలో గెలిచిండు అని అంటే అధికారులు హ్యాపీ, అమ్మాయి పని అయిపోయింది అని. ఓకే, అభ్యర్థులు హ్యాపీ, ఆ ఉత్కంఠ ఉండదు. ఇక రౌండ్స్ పెరుగుతూ ఉంటే ఇబ్బంది. ఏదైతే ప్రాధాన్యత క్రమాలు పెరుగుకుంటూ 3వది 4వది పోయింది అనుకోండి ఇబ్బంది. కానీ ఇందులోనే మంచి ఒక టెక్నికల్ గా ఎన్నుకునేటటువంటి వ్యక్తి ఉంటాడు. ఎందుకంటే ఈయన మొదటి ప్రాధాన్యతలో నాకు మొదటి ప్రాధాన్యతలో ఎక్కువ వచ్చింది కాబట్టి నేను గెలుస్తానడానికి లేదు, సెకండ్ ప్రాధాన్యతలో నాకు తక్కువ వచ్చినాయి నేనే గెలుస్తాననిక లేదు. కాబట్టి ఆ ప్రయారిటీ బేసిస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి ఇది ఒక థ్యాంక్ యూ ముఖేష్ అమలానా. ఇది గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఎందుకంటే డిగ్రీ చదివినటువంటి వ్యక్తి ఒక ఓటును వేసేటువంటి క్రమంలో ఆ ఓటు చెల్లకుంట్లు అవుతుంది అంటే చెల్లట్లేదు అంటే అసలు మనం డిగ్రీ చదువు ఎందుకని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం కూడా వస్తుంది. అసలు ఓటు ఎందుకు వేస్తున్నామనే దానికి ఇంత పెద్ద చరిత్ర ఉందని కూడా ముఖేష్ శ్యామలాన్న చెప్తున్నటువంటి దాన్ని బట్టి అయితే మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా 4,61,000 మంది ఓటు వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక ఆ యొక్క ఫార్మాట్ ఏదైతే ఉందో డూస్ డోంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక 4,61,000 మంది ఓటు వేస్తే అబ్బా పట్టభద్రులు అందరూ కూడా కొంచెం చైతన్యంగా ఉన్నారని చెప్పేసి అటు ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అయితే అవుతాం. మీరు ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో దాదాపు 50 మంది వరకు కూడా పోటీలో ఉన్నారనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మనం చూసిన కాడికి అందరికీ ప్రాధాన్యత ఇచ్చినా కానీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎవరికైనా ప్రాధాన్యత ఇవ్వచ్చు. దీనిలో కూడా నన్ ఆఫ్ ది ఎబోవ్ అనేది నోటా అనేది కనబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఖచ్చితంగా అందరూ ఓటేయండి, అందరూ కూడా వ్యాలిడ్ ఓటు మాత్రమే వేయాలని చెప్పేసి తొలి వెలుగు అయితే కోరుకుంటుంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.